సమయంలో మనం అందరం అలాగే నిలబడి ఉండగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుంచి 54 వచనాల వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త నేను చదువుతాను. మత్తయి సువార్త 27వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగిని తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గోల్గతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గంలో వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయము పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాడిని నమ్ముదము. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పాను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకుని చిరకాలు ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండి ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతుమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. చదవబడిన పరిశుద్ధమైనటువంటి మాటలను దేవుడు దీవించునుగాక. ఆ దీవెనలు మన జీవితముల మీదుగా ఆయన నడిపించునుగాక. ఈ సమయంలో మనందరం కూడా కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాం. చాలా వేడిగా ఉంది, నాకు అర్థమవుతుంది మీ పరిస్థితి. రేకులు గనక మనకు చాలా వేడిగా అనిపిస్తుంది. మన బాడీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడా ఉండే కొద్ది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా మనం ప్రార్థన చేశాము దేవుడు మనకు శక్తినివ్వాలని. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇవాళ మనం 11 గంటలకి మనం ప్రారంభించుకున్నాము కూటాన్ని. ఖచ్చితంగా ఈ కూటము 3 గంటల వరకు సాగుతుంది. వాక్య పరిచర్య ఉంటుంది. అలాగనే వాక్య పరిచర్య అనంతరం చివరి ఆరాధన అనంతరము మరి మీ అవసరతలన్నీ కూడా మీకు చీటీలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ చీటీల మీద మీరు రాయగలిగితే రాయండి,
లేకపోతే మీ పక్కన ఉన్నటువంటి వారి యొక్క సహాయంతో మీ సమస్యలను ఆ పేపర్ మీద రాయాలి. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోవద్దు, ఈ యొక్క కూటమును మీరు వినియోగించుకోండి, నేను కూడా వినియోగించుకుంటాను. ఎందుకంటే సంఘం అంతా కూడా ఏకీభవించి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా అక్కడ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. నేను దాన్ని నమ్ముతాను ఎక్కువగా. మరి మీరు నమ్ముతారా? ఒకే విషయాన్ని ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే విషయంలో ఏకీభవించి వారు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా వారు ఆశించిన దాన్ని వారు పొందుకుంటారు. మనం దాన్ని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం అందరం ఇక్కడ కూడుకోవడానికి ఏమిటి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత చెప్పండి? ఇవాళ ప్రపంచం అంతటా కూడా గుడ్ ఫ్రైడేని జరుపుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి గుడ్ ఫ్రైడే అంటే? ఏమి జరిగింది ఈ రోజున? ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క క్రైస్తవుడు తాము జరుపుకుంటున్నటువంటి పండుగల గురించి తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మన క్రైస్తవ జీవితాల్లో మనము ఏ పండుగ జరుపుకున్నా జరుపుకోకపోయినా కూడా మనము ఈ యొక్క గుడ్ ఫ్రైడేని మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితాల్లో. మీ అందరికీ తెలుసు, మనము క్రిస్మస్ని జరుపుకోమండి. ప్రైజ్ ది లార్డ్. అలాగనే ఏ ఇతరాత్ర పండుగలను కూడా మనం జరుపుకోం, మీ అందరికీ తెలుసు. కానీ ఈ గుడ్ ఫ్రైడేని, ఈస్టర్ని మాత్రం మనం చక్కగా వచ్చి ఒక కూటమును జరిగించుకుంటాం. మనం ఏదో పిండి వంటలు వండుకొని వేడుకగా ఎప్పుడు జరుపుకోలేదు, ఎప్పుడు జరుపుకోం కూడా. అయితే ఈ గుడ్ ఫ్రైడే ఈ దినమునకు ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ కాలానికి వచ్చినటువంటి దైవ ప్రవక్త సహోదరుడు విలియం బ్రన్నమ్ గారు ఆయన చెప్తున్నాడు, కల్వరిని మనం ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కల్వరి దినాన్ని మనం ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం మరి దేవుడే ఒక మానవుని స్వరూపమును ధరించుకొని, దేవుడు నీ వంటి నా వంటి ఒక శరీరమును ధరించుకొని, నీవు నేను మోయవలసినటువంటి పాప భారాన్ని ఆయన మోసి మనందరి నిమిత్తము కూడా ఆ సిలువలో తన ప్రాణాన్ని ఒక అర్పణగా మనందరి నిమిత్తం అర్పించిన రోజు ఇది. ఇది సాదా సీదా రోజు కాదు. హల్లెలూయా. ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్ని పండుగల వంటిది కాదు ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటున్నాడు, సూర్యుడు ఉదయించినటువంటి రోజులన్నిటిలో కూడా దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే అన్నాడు ప్రవక్త. ఈ గుడ్ ఫ్రైడే అంటే ఆయన మరణించినటువంటి ఆ దినం ఏదైతే ఉందో, ఆ దినాన్ని ఇప్పుడు మనం వేడుకగా జరుపుకుంటున్నాము. ఆయన మరణించినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనందరం కూడా ఇక్కడ సంఘంలోకి వచ్చాం, మనందరం కూడా ఇక్కడ కూడుకున్నామండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినమని ప్రవక్త చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకు ఇది అంత ప్రాముఖ్యమైనది? ప్రైజ్ ది లార్డ్. అసలు ఈ దినం అంటే ఏమిటో తెలుసుకోవాలన్నాడు. తర్వాత ఈ దినము మన కోసం ఏమి చేసిందో తెలుసుకోవాలన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అసలు ఈ దినం ఏమిటో తెలుసుకోమన్నాడు. అసలు ఈ దినము వల్ల మనకు కలిగిన ప్రయోజనం ఏంటో తెలుసుకోమన్నాడు. అలాగనే మూడవది ఏమని చెప్పాడంటే ఆయన, ఈ దినము వలన మనం ఏం చేయాలి? ఇంకా ఈ దినము కోసం ఈ దినం ఏంటో తెలుసుకోమన్నాడు. ఫస్ట్ వింటున్నారా? అసలు ఈ దినం ఏంటో తెలుసుకోమన్నాడు. 2, ఈ దినము మనకేమి చేసింది. 3, ఈ దినము వలన మనం తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి.
అనేది కూడా ఆయన చెప్పాడు. మనము కలిగి ఉన్న దినములన్నిటిలో కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి దినము ఇదే అని కూడా ఆయన చెప్పాడు. ఇంతకీ ఎందుకు ఇది ప్రాముఖ్యమైనటువంటి దినము? ఏమి జరిగింది 2000 సంవత్సరాల క్రితం ఈ దినాన? గుడ్ ఫ్రైడే అని దానికి ఒక పేరు పెట్టాం కదా. ఏమి జరిగింది ఆ దినాన అని కనుక మనం చూస్తే, పాపమునకు మూల్యము చెల్లించబడిన దినం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఆ గొప్ప సంగతి ఏమిటి? గొప్ప సంగతి అని చెప్పుకుంటున్నాం ప్రారంభం నుంచి. ఈ దినము ఒక చాలా గొప్పది. ఈ దినము చాలా ప్రాముఖ్యత కలిగింది. సూర్యుడు ఉదయించిన దినాలన్నిటిలో కూడా ఈ దినము ఒక ప్రాధాన్యత కలిగి ఉన్నది అని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఏమిటి ఆ ప్రాధాన్యత? 2000 సంవత్సరాల క్రితం ఏ గొప్ప సంగతి ఈ దినమున జరిగింది అని గనక మనం చూస్తే, మానవులు మోస్తున్నటువంటి ఆ పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపమునకు మూల్యము చెల్లించబడినటువంటి దినం అది. పాపము అనేటువంటి ఆ ప్రశ్నకు సమాధానము దొరికినటువంటి దినం ఇది. ప్రైజ్ ది లార్డ్. అసలు ఈ పాపం ఎక్కడి నుండి ప్రారంభమైంది? మనం ఎందుకు ఈ దిక్కుమాలినటువంటి దేహముల్లో జీవిస్తున్నాం? ఇప్పుడు మనం ఎందుకు వ్యాధి కలిగిన బాధలు అనుభవిస్తున్నా? మానసికముగా, శారీరకంగా మనం ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం ప్రతిరోజు. ఎన్నో కంగారులు, సంతోషాన్ని కలిగించే పరిస్థితులు కొన్ని, బాధను కలిగించే పరిస్థితులు కొన్ని, దుఃఖములో నింపేటువంటి పరిస్థితులు కొన్ని మనం ఎదుర్కొంటున్నాం కదా. ఎన్నో రకాల తెగుళ్ళు, రకరకాల పేర్లు పెడుతున్నారు దానికి మానవులు. గడిచిన 2 సంవత్సరాల క్రిందట చూస్తే కోట్ల మంది ప్రజలు దిక్కులేని చావు చచ్చిపోయారండి. కనీసం వాళ్ళకి సరైనటువంటి విధానంలో సమాధి కార్యక్రమాలు కూడా జరిగించుకోలేనటువంటి స్థితిని మనం చూసాం. కొట్లన్నీ మూసివేసి 1 గంట 2 గంటలు మాత్రమే కొట్లకు అనుమతించిన సందర్భాలు మనం చూసాం. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకు అలాంటి రోగాలు మానవుల్ని వెంటాడుతున్నాయి? ఇవాళ చూస్తే మొన్న ఒక డాక్టర్ గారు చెప్తున్నాడు, ఇది క్యాన్సర్ యుగం, ఇది క్యాన్సర్ యుగం. వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ క్యాన్సర్. ఏదో గ్రామములో అంట వచ్చి హెల్త్ చెకప్లు చేస్తే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ ఉందంట. మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత యూట్యూబ్లో చూస్తారు కదా, యూట్యూబ్లో కొట్టి చూడండి. ఒక గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తే అందులో ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ ఉందంట. ఒకప్పుడు క్యాన్సర్ ఏంటో తెలియదు మనకు, దాని గురించి వినడం తప్ప తెలియదు మనకు. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇవాళ క్యాన్సర్ మన గొంతుల్లోకి వచ్చింది, మన ఇళ్లలోకి వచ్చింది. రకరకాల జబ్బులు వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. నా కొడుకు, నా కూతురు వాళ్ళకు 10-15 సంవత్సరాలు వచ్చేలోపు నేను ఊహించగలుగుతున్నాను ఆ దినానికి ఎన్ని రకాల జబ్బులు ఉంటాయో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికే మనుషుని యొక్క ఆయుర్దాయం 65కి వచ్చిందండి. 65-66 మధ్యలో ఉన్నాడు వాడు. అంటే 66 బ్రతికితే మంచిదే, ఆరోగ్యకరంగా ఉన్నట్టే. కానీ 66 బ్రతికేటువంటి గ్యారెంటీ నువ్వు ఇవ్వగలవా? మీరు చూడండి, వివాహాలకి డ్యాన్సులు వేస్తున్నారు సంతోషంగా, సడన్గా కుప్పకూలిపోతున్నాడు, చచ్చిపోతున్నాడు. ఈ దేహములో ఎక్కువ తిన్నా తంటే, దీనికి తగినంత పెట్టకపోయినా కూడా బాధే. నీళ్ళంట ఎక్కువ తాగినా ప్రమాదమేనంట, తక్కువ తాగినా ప్రమాదమేనంట. నీళ్లు శ్రేష్టం అంటాడు. రోజుకు 8 లీటర్లు తాగండి అంటున్నాడు ఒక ఆయన. అసలు తాగకూడదట. ఈ దేహమునకు ఒక కండిషన్ ఉంది, ఒక స్థితి ఉన్నది. దీంట్లో మితముగానే ఏది చేసినా కూడా నువ్వు మితంగా చేయాలి. దీనికి జాగ్రత్త కాపాడుకోవాలి. 2 రోజులు కనుక స్నానం చేయకపోతే నువ్వు ఉండలేవు. అసలు ఇంకా నీ పక్కన ఎవడు ఉండలేడు. వింటున్నారా? స్నానం చేసి అప్పుడప్పుడు అత్తర కొట్టుకొని వస్తేనే మన పక్కన ఎవరైనా కూర్చోగలుగుతున్నారు, మనం ఉండగలుగుతున్నాం అక్కడ. స్నానం చేసి ఒక 6-7 గంటలు దాటిన తర్వాత ఎవడు ఉండడు మన పక్కన, మనకే చేదర కొడతా ఉంటది.
అలాంటి దేహంలోనికి ఎందుకు వచ్చాం మనం అసలు మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా, ప్రభువా ఎందుకు నాకే వస్తున్నాయి ఇవన్నీ అని అనుకున్నారండి? ఒక పెద్ద జబ్బు ఉన్నోడికి అనిపిస్తుందండి, అది మనకు అనిపించకపోవచ్చు. ఒక పెద్ద జబ్బుతో బాధపడే వాళ్ళకు ఎందుకు నాకే వచ్చింది ఇది, వింటున్నారా? ఏదైనా అనారోగ్యం ఉన్నోడికి అనిపిస్తుంది ఎందుకు నాకే వచ్చింది, ఎందుకు నాకే కలుగుతున్నాయి ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. అకస్మాత్తుగా నష్టమైనోడికి తెలుస్తుంది బాధ, ఎందుకు నా జీవితాల్లోకి నష్టాలు వచ్చినాయి. వింటున్నారా? మీరందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నా వాక్యాన్ని. ఇదేదో నేను ఆడుకోవడానికి చెప్పట్లా, మీ అందరూ కూర్చొని కాసేపు టైం పాస్ చేసి చప్పట్లు కొట్టి పంపించేదానికి నేనైతే పిలవాలా మిమ్మల్ని. వాక్యం వింటారని పిలిచే వాక్యం వినండి. ఎప్పుడన్నా అనిపించిందా మీకు ఇలాంటి దేహంలో ఎందుకు ఉంటున్నాం మనం? మొన్న ఒక అతను అన్నాడు, రే నీ వెంట్రుకలు తెల్లబడుతున్నాయిరా అని. అసలు ఎందుకు తెల్లబడాలి వెంట్రుక తెల్లబడటం అనేది దేన్ని సూచిస్తుంది? మన వయసు అయిపోతుంది, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాము అనే దానికి సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. చెట్టు పెరుగుతుంది, పెరిగే కొద్దీ అందులో ఉన్న జీవము కూడా తగ్గుతుంది. పచ్చగా ఉన్న చెట్టును చూసి ఇది శాశ్వత కాలం ఉంటుంది అని మనం చెప్పగలమా? దానికి కూడా ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు అది కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. అలాగనే మానవులు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది వాళ్ళకు, అంటే చనిపోయేటువంటి డేట్ ఒకటి ఉంది. కానీ మీరు ఎప్పుడైనా ఊహించారా, నా తండ్రి నాకు ఇలాంటి దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఏది ఇచ్చినా కూడా శ్రేష్టమైనదే ఇస్తాడు కదా. మరి మనం ఎందుకు ఇలాంటి మృతతుల్యమైన, వ్యాధిగ్రస్తమైన, బలహీనమైన, నీచమైన, దరిద్రమైన, దిక్కుమాలినదైన దేహంలో ఎందుకు ఉంటున్నాం మనం? ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ దేహానికి సూటబుల్ అండి. ఎందుకంటే 5 నిమిషాలు మంచిగా ఆలోచించని మనసు మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు 5 నిమిషాలు పట్టుమని 5 నిమిషాలు కూడా మంచిగా మనం ఆలోచించలేం. వింటున్నారా? దేవుడు సమస్త సృష్టిని సృజించి ఒక చోటికి వచ్చేసరికి పశ్చాత్తాపడ్డాడంట. ఎందుకు అంటే మానవులను చూసి పశ్చాత్తాపడ్డాడట ఆయన. వీళ్ళని ఎందుకు తయారు చేశాను రా బాబు, ఆదికాండంలో ఉంది ఆ మాట. వీళ్ళని ఎందుకు తయారు చేశాను రా నాయన, ఎందుకంటే వీడికంటే గొప్పది సూర్యుడు, అది నా మాట వింటుంది. భూమి నువ్వు నీ చుట్టూ తిరుగుతూ అమ్మా, సూర్యుని చుట్టూ తిరగాలమ్మా అని చెప్పాడు. అది కూడా దేవుడి మాట వింటుంది. ఇప్పటిదాకా దాన్ని సృష్టించిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా భూమి ఏ రోజు కూడా దేవుణ్ణి మీరలేదండి. అది కుక్కలు చూడండి, జంతువులు చూడండి, అవి పిల్లలు పెట్టడానికి మాత్రమే భార్యాభర్తలు కలుస్తారు వాళ్ళు. కానీ మనుషులు అట్ట కాదు. నిన్న మొన్న వార్తల్లో చూస్తే చిన్న పిల్లను, 5 ఏళ్ల పిల్లను వాడు ఎత్తుకొని పోయి ఆ అమ్మాయిని పాడు చేసి ఆ అమ్మాయిని గొంతు నులిమి చంపేశాడు వాడు. మీరు వింటున్నారా? గడిచిన 10 సంవత్సరాల్లో ఎన్ని మర్డర్లు జరిగాయి? మర్డర్లు జరిగితే సరేనండి, సమకాలీన వయసు అంటే సరేలే అనుకుందాం, అది కూడా పాపమే, అది కూడా తప్పే, దాన్ని కూడా నేనే ప్రోత్సహించట్లా. కానీ చిన్నపిల్లల, శిశువుల, ఆసుపత్రిలో పడుకోబెట్టిన పిల్లల్ని కూడా తీసుకుపోయి యాగం చేసి చంపుతున్నారంటే మనిషి ఎలా ఉన్నాడు ఆలోచన చేశారా మీరు? విదేశాల నుంచి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూడటానికి వచ్చారండి కొంతమంది స్త్రీలు. ఆమెను పట్టుకొని మానభంగం చేశారు. ఆమె క్షమించి వదిలిపెట్టింది, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోలేదు ఆవిడ. అంటే మనుషులు ఏ రకముగా ఉన్నారో మీరు చూడండి, మనుషుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నదో మీరు చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ నమ్మకంగా ఎవరిని కూడా ఇంటికి తీసుకెళ్ళలేని పరిస్థితి. మా వాడు మంచోడు అని ఇంటికి తీసుకెళ్ళామనుకోండి, మంచం అంతా ఇదే చేశాడంట, అట్లా ఉంటుంది పరిస్థితి.
ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. మరి ఎందుకు ఇలాంటి దేహాల్లో మనం ఉన్నాం ఇప్పుడు ఇక్కడ అంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మానవుడు జరిగించిన పాపం అది. ప్రైజ్ ది లార్డ్. అసలు ఈ పాపము ఎక్కడ ప్రారంభమైంది అంటే పరలోకములో ప్రారంభమైంది పాపం. ఎక్కడ? పరలోకములోనే ఈ పాపము ప్రారంభమైందంట. సాతానుడు తేజో నక్షత్రమా అని పిలువబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి కెరూబుగా ఉన్నాడు. ఈ కెరూబు ఏమి చేశాడో తెలుసా? దేవుని కంటే నేను అధికుడిగా ఉండాలి, దేవుని కంటే నాకు అందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆలోచన చేశాడు. అని ఆలోచన చేసినప్పుడు పరలోకములో ఒక యుద్ధం మొదలైంది. ప్రైజ్ ది లార్డ్. వాడికి ఇక పరలోకంలో స్థలము లేక వాడు భూమి మీద పడద్రోయబడ్డాడు. వాడు భూమి మీద పడద్రోయబడే సమయానికి ఏమైందంటే, ఒక కటిక చీకటి దుప్పటి వలె ఈ భూమి మీదకి దిగి వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. వాడు భూమి మీద పడిన తర్వాత వాడి దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఎజెండా ఏమిటి అని చూస్తే, వాడు దేవుని పిల్లలైనటువంటి మనలను చెరచటమే వాడి యొక్క లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక కుటుంబంలో ఎవడో ఒకరిని కలిగితే చాలు, కుటుంబం డిస్టర్బ్ అయింది. ఇంకా అలాగనే ఈ సాతానుడు ఏం చేద్దాం అనుకున్నాడంటే, దేవుని యొక్క కుటుంబాన్ని నాశనము చేద్దాం అనుకున్నాడు. దేవుని యొక్క కుటుంబమును చెరుపుదాం అనుకున్నాడు. దేవుడు మానవుల కోసం ఈ యొక్క భూమిని సృష్టించిన తర్వాత ఏదేను అనేటువంటి ఒక తోటను వేసి ఆ తోటలో ఈ మనుషులను పెట్టాడు. మనుషులను పెట్టిన తర్వాత దేవుడు అక్కడ ఏముంచాడంటే, మంచి చెడ్డ తెలుగునిచ్చు వృక్షమును, అలాగే జీవ వృక్షమును ఆ ఏదేను తోటలో పెట్టాడు. పెట్టి దేవుడు మనుషులతో ఏం చెప్పాడంటే, మనుషులారా, నా కుమారులారా, నా కుమార్తె, ఇదిగో ఈ తోటలో మీరు దేని చెట్ల ఫలములైనను కూడా నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డ తెలివినిచు వృక్షమును మాత్రము నీవు తినకూడదు అని చెప్పాడు. తినకూడదు అని చెప్పిన తర్వాత ఈ సాతానుడు ఏం చేశాడంటే, మానవుని దగ్గరకు వచ్చి, అవ్వ దగ్గరకు వచ్చి, వాడి యొక్క జ్ఞానమును అవ్వ దగ్గర ప్రదర్శించినప్పుడు ఆమె వాడి యొక్క జ్ఞానమునకు పడిపోయింది. దేవుడు చెప్పాడు, అన్ని చెట్ల ఫలాలను మీరు తినచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డ తెలివి నుంచి వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు అని చెప్పినప్పుడు మానవుడు ఏమెంచుకున్నాడు? మానవుడు జీవవృక్ష ఫలాలను తినచ్చు, ఏదైనా తోటలో ఉన్న మిగతా ఫలవృక్షాలను, అవి కాసేటువంటి ఫలములను తినచ్చు. కానీ ఎప్పుడైతే మనిషి రెండు ఎంపికల మధ్యలో పెట్టబడినాడో, ఆ జంక్షన్లో పెట్టబడినాడో, మానవుడు ఏం చేశాడంటే మంచి చెడ్డ తెలివి నుంచి వృక్ష ఫలాన్ని ఎంచుకున్నాడు తినడానికి. అలా చేయడం వల్ల ఏం చేశాడంటే, మానవుడు దేవుని యొక్క ఆ యొక్క ఆజ్ఞను మీరాడు. అసలు పాపము అనగా ఏమిటంటే, ఆజ్ఞ యొక్క అతిక్రమమే పాపమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? అసలు పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపమై ఉన్నది. మరి ఆ పాపమునకు వచ్చు జీతం ఏమిటి? అది మరణమై ఉంది. ఇప్పుడు పాపము చేసిన ప్రతి ఒక్కడు కూడా మరణించాలి. పాపము చేసిన ప్రతి ఒక్కడు కూడా మరణించాలి. హీ కేమ్ ఫ్రమ్ ఏ సాటిస్ఫైడ్ ప్లేస్. తృప్తి కలిగిన స్థలములో నుండి వచ్చాడు మానవుడు. దీనికి లింక్ ఉంది, మీరు అర్థం చేసుకోవాలండి. ఇక్కడ అమ్మా వినండి, ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి అమ్మా, నాకెళ్ళి చూడండి. మానవుడు తృప్తి కలిగిన స్థలములో నుండి వచ్చాడు. అక్కడ తృప్తి ఉంది మానవుడికి. అక్కడ తృప్తి కోసం మానవుడు ఎత్తుక్కోవాల్సిన పని లేదు. కానీ ఎప్పుడైతే ఆ తృప్తి కలిగిన స్థలములో నుండి ఆ యొక్క పర్ఫెక్ట్, ఆ పరిపూర్ణత కలిగిన స్థలములో నుంచి ఈ స్థలములోనికి దిగజారాడో, ఇప్పుడు మానవుడి యొక్క హృదయములో సంతృప్తి లేదు. అందుకనే మానవుడు ఎప్పుడు కూడా హీ కీప్స్ ఆన్ వాండరింగ్, సంచార జీవిగా అయిపోయాడు మానవుడు. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో మానవుల్లోకి,
మానవుడు దిగజారిన స్థితిలోకి వచ్చాడు. పరిపూర్ణమైన స్థలములో నుంచి దిగజారిన స్థితిలోనికి వచ్చాడు. నిత్య జీవం అనే స్థితిలో నుంచి మృతతుల్యమైనటువంటి దాంట్లోకి, నిత్యత్వములో నుండి కాలములోనికి పడిపోయాడు. ఇక్కడ మనకు పరిమితి ఉన్నది. ఇక్కడ మనకు ఒక కాలం ఉంది. ఎల్లకాలం మనం ఇలాగే కూర్చొని ఉండలేం. ప్రైజ్ ది లార్డ్. లేదా శాశ్వత కాలము 1000 సంవత్సరాల పాటు మనం సహవాసం కలిసి చేయలేం. ఇక్కడ మనిషిలో ఉన్నటువంటి ఆ తృప్తి ఏమైందంటే ఇప్పుడు మనిషికి దూరమైంది. ఏమైందంటే ఆ తృప్తి దూరమైంది. అందుకని మానవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సంచరిస్తున్నాడు. దేనికోసం సంచరిస్తున్నాడు? నాకెక్కడ తృప్తి దొరికిందో అక్కడ ఉండాలని వెతుకుతున్నాడు వాడు. ఒకడు డబ్బు సంపాదించుటలో తృప్తి ఉందని డబ్బు సంపాదించడం కోసం వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మానవుడు రకరకాల పనుల ద్వారా తన హృదయాన్ని తృప్తిపరచుకోవటం చూసుకుంటున్నాడండి. కానీ అది ఎంతవరకు సాధ్యమైంది చెప్పండి మీరే. అది సాధ్యపడుతుందా? మానవుడుకు పరిపూర్ణమైనటువంటి తృప్తి దొరుకుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఒక విషయంలో తృప్తి చెందిన తర్వాత మనం అందులో సరిపెట్టుకుంటున్నామా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. 1,00,000 రూపాయలు సంపాదిస్తే చాలు అనుకుంటున్నాడు ఒకడు. 1,00,000 రూపాయలు సంపాదించాడు. కానీ ఆ 1,00,000 రూపాయలు సంపాదించిన తర్వాత వాడి యొక్క హృదయము నిమ్మలంగా ఉంటుందా? ఏమనుకుంటున్నాడు? ఇంకా నేను ఇంకా సంపాదించాలి. ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాడు. ఒక ఇల్లు కడతాడు. ఆ తర్వాత ఏమనుకుంటున్నాడు? మళ్ళా దీనికంటే పెద్ద ఇల్లు కట్టాలనుకుంటున్నాడు. ఒక కారు ఉంటే బాగుండు అనుకుంటున్నాడు. ఆ కారు వచ్చిన తర్వాత నా ఇంట్లో ఇంకొక కారు ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనిషి దేనికోసం ప్రయాసపడుతున్నాడు? తనను తృప్తిపరచుకోవటం కోసం, తన హృదయాన్ని తృప్తిపరిచేది ఏదన్నా ఉన్నదా అని వెతుకుతున్నాడు. దాని అర్థం ఏమిటంటే ఈ వెతుకుతున్నాడు, ఈ వెతకటం అనేది దేన్ని సూచిస్తుందంటే మనం నశించిపోయామనే దానికి సూచిస్తుంది. ఒక మనిషి అడవిలో సంచారం చేస్తూ చేస్తూ చూసిన చెట్టుని మళ్ళా రెండోసారి చూశాడంటే దాని అర్థం ఏంటి? దారి తెప్పాడని అర్థం. ఒక అడవిలోకి వెళ్ళాడండి. అడవిలోకి వెళ్ళి దారి తెప్పాడు. దారి తప్పి ఇప్పుడు దారి కోసం వెతుకుతున్నాడు. మీరు వినట్లా? వినకపోతే వాక్యం నడవదు. వింటేనే వాక్యం నడుస్తుంది. వినకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటా ఉంటే వాక్యం నడవదు. ఇదేమి సినిమా కథ కాదు మీరు అటు ఇటు చూసినా నేను చెప్పుకుంటూ పోవడానికి. మీరు వింటేనే నడుస్తుంది. నేను కఠినంగానే ఉంటాను. మీరు నా గురించి ఏమైనా అనుకున్నా బాధ లేదు. వింటున్నారా? వినాలనే చెప్తున్నా, వినండి. నచ్చలేదంటే చెప్పండి, ఇతరులతో ఆపేద్దాం, ప్రార్థన చేసుకుందాం. అది ఇంకా శ్రేష్టం కదా. కనుక ఏదో ఈ దినము గురించి మనం కొద్దిగా తెలుసుకుందామండి. అందరిలాగా ఉండొద్దు మనం. ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు? సంచార జీవిగా మారిపోయాడు. దేనికోసం సంచరిస్తున్నాడంటే తన హృదయములో తను కోల్పోయినటువంటి ఆ తృప్తి కోసం సంచరిస్తున్నాడు. ఒక చోట ఆగట్లేదు. ఈ ఊరిలో తృప్తిగా ఉంది అంటే ఆ ఊర్లో ఉంటున్నాడు. ఆ ఊర్లో తృప్తి కలుగట్లేదంటే వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. ఈ పనిలో తృప్తి ఉందంటేనే పని చేస్తున్నాడు. ఆ తృప్తి ఉన్నంత వరకే పని చేస్తున్నాడు. ఈ పనిలో నాకు తృప్తి లేదంటే మళ్ళా వెంటనే ఇంకొక పని, ఏదైతే అతని హృదయానికి సంతోషాన్ని కలుగజేస్తుందో దాన్ని వెతుకుతున్నాడు. అతను వెతుకుతున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? అతను నశించాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హి వాజ్ లాస్ట్. దారి తప్పాడు, నాశనానికి గురయ్యాడు అతను. ప్రైజ్ ది లార్డ్. మరలా అతను ఆశించినటువంటి ఆ తృప్తి దొరకాలంటే, వినాలి, మరలా అతను ఆశించిన తృప్తి అతనికి దొరకాలి అంటే మరలా అతను పరిపక్వత కలిగినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ స్థలములోనికి మానవుడు వెళ్లాల్సిందే. కానీ ఈ భూమి అంతటను వెతికినా కూడా నీకు సంతుష్టిని కలుగ చేసేటువంటి ప్రదేశం ఒక్కటి కూడా లేదు నాయన. మద్యం తాగటంలో తృప్తి ఉందనుకుంటాం, కానీ ఒకరోజు నువ్వు దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. సిగరెట్లు తాగితే దాంట్లో తృప్తి ఉందనుకుంటాం, కానీ ఏదో ఒక రోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. వెక్కసం కలుగుతుంది తప్ప నీ యొక్క తృప్తి అనేది స్థిరముగా ఉండదు నీలో.
ఎందుకు అలాగా మనం వెతుకుతున్నామంటే మనం ఆల్రెడీ దాన్ని రుచి చూసి వచ్చాం. అక్కడ వింటున్నారా? మనమే కొత్తగా ఇక్కడికి వచ్చిన వారము కాదు, మనం అక్కడ ఉన్నాం, అక్కడ ఉండి వచ్చాం. ఆ స్థలములో దేవుడు మన మనస్సులనంట సంతోషంగా ఉండే మనస్సులుగా దేవుడు తయారు చేశాడంట మనల్ని. మన సోల్స్, మన ఆత్మలన్నీ కూడా సంతోషంగా ఉండటానికే సృష్టించబడ్డాయంట. అందుకని మానవుడు చూడండి, పళ్ళు కొరకటం, విసుక్కోవడం ఇలాంటి స్థలాల్లో మనుషులు ఉండలేరండి. తిట్టుకుంటూ సనుక్కుంటూ ఉండేటువంటి స్థలాల్లో వాడు ఉండలేడు. వాడు ఎప్పుడు కూడా ఎలాంటి స్థలాల్లో ఉండాలని కోరుకుంటాడు తెలుసా? ఒకవేళ వాడు ఇతరులని ఇబ్బంది పెట్టినా వీడు వ్యక్తిగతంగా మాత్రం ఎక్కడ ఉండాలని కోరుకుంటాడు తెలుసా? నాకు సంతోషం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలని కోరుకుంటాడు. దానికి కారణం ఏంటి? మానవుని యొక్క ఆత్మను ఒక సంతోషించు ఆత్మగా దేవుడు తయారు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ అదేమైంది? మనకు ఆ సంతోషం అనేది దూరం అయిపోయింది. ఎందుకు దూరమైంది? ఎందుకు దూరమైందంటే మానవుడు జరిగించిన పాపము వలననే అది దూరం అయిపోయింది మనకు. ఇప్పుడు మానవుడు వెతుకుతున్నాడు, దారి తప్పాడు, తిరుగుతున్నాడు, నశించిపోయాడు. ఇప్పుడు మరలా ఆ తృప్తి కావాలి అంటే అతడు మరలా దేవుడి దగ్గరకు వెళ్ళాలి. దేవుడి దగ్గరకు వెళితే తప్ప, దేవుడి సన్నిధిలో తప్ప నీవు తృప్తి పడేటువంటి స్థలము లేదు నాయనా. 2:30 గంటలు సినిమా చూస్తే ఆనందముగా ఉంటుందని వెళతాం. ఆ 2:30 గంటల తర్వాత మరలా నీ మనసు ఏం కోరుకుంటుంది? ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలని కోరుకుంటుంది. ఆ ఏదో చెయ్యాలి అన్న తర్వాత మరలా నీ మనసు ఏమన్నా ఆగుతుందా? ఏదో చెయ్యాలి. ఈరోజు సాయంత్రానికి మంచి కోడి పలావ్ తినాలి. కోడి పలావ్ తింటే ఉంటదే, ఉల్లిగడ్డలు నంచుకొని అనుకుంటాం, తింటాం, ఆ రాత్రికి హ్యాపీగా పడుకుంటాం. మరి ఆ కోడి పలావ్ మీద ఇష్టం ఆ తీరిపోయిందా? తర్వాత రోజు కూడా తినాలనుకుంటున్నావుగా? వింటున్నారా? తర్వాత రోజు కూడా తినాలనుకుంటున్నావుగా? ఒక్క సినిమాకి వెళ్తే చాలరా బాబు, 2:30 గంటలు ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారు కొంతమంది. ఆ 2:30 గంటల సినిమా చూసి ఎగురుతూ వాడి విజిల్ చేస్తావు, వాడు వచ్చినట్టు గుడ్లు తీర్చుకుంటావు. మరి దాని తర్వాత నీ యొక్క హృదయం సంపూర్ణంగా తృప్తి చెందుతుందా? లేదు కదా. ప్రైజ్ ది లార్డ్. మరలా నీ హృదయం దేనికోసము వెతుకుతుంది, దేనికోసం వెతుకుతుంది? ఇవన్నీ నేను చెప్పేవి కాదు, నేను చెబుతుంటే మీకు అర్థం అవ్వాలి. ఇప్పటికే నిజమే నాన్న నువ్వు చెప్పేది అనిపిస్తుందా? నిజమే. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా ఉందండి, మీరు సంతుష్టి కలుగజేయని వాటి కోసం ఎందుకు మీ రోకలను వ్యయపరుచుకుంటున్నారు అన్నాడు ఆయన. రోకలంటే డబ్బులు. సంతుష్టి కలుగజేయని దానికోసం మీరు డబ్బులు ఎందుకు ఖర్చు చేసుకుంటున్నారు? మీరు ఖర్చు పెట్టే డబ్బుల గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. సంతుష్టి కలుగజేయని అంటే సాటిస్ఫాక్షన్ ఇవ్వని వాటి కోసం మానవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఖర్చు చేసుకుంటున్నాడు. తినటానికి ఖర్చు చేస్తున్నాడు. మంచి బట్టలు వేసుకుంటే నేను తృప్తిగా ఉంటాను అనుకుంటున్నాడు. వేసుకున్న తర్వాత మరలా సాటిస్ఫాక్షన్ కోసం వెతుకుతున్నాడు. అంటే ఇందులో కాదు, అందులో కాదు, నువ్వు ఈ లోకమంతటా వెతికినా కూడా నీకు సంతుష్టి కలుగజేయవు. ఏ అంశము కూడా నీకు సంతుష్టిని కలుగజేయలేదు. పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటాననేవాడు ఒకడు. పెళ్లి చేసిన తర్వాత సంతోషంగా ఉంటాడో లేదు తర్వాత సంగతి. పెళ్లి జరిగిందాక 5 రోజులు వాడిని ఒక సూపర్ స్టార్ లాగా చూస్తారు. కాళ్ళకు మట్టి అంటకుండా జాగ్రత్తగా నడు అంటారు, ఇట్లా అంటారు. వాడు చెబితే అసలు ఎవడు విననోడు కూడా ఆ రోజు వరకు వింటారు. అరే పలానా వ్యాపారం అంటే పరిగెత్తుకుంటూ పోయి తెస్తారు. ఆ 5 రోజులు. 5 రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా యాడికి పోనీరు, యాడికి అబ్బాయి పోయేది ఇంట్లో ఉండి అంటారు. అట్ట ఆదివారం అయిపోయి సోమవారం రాగానే ఇంక పనికి పోవా, ఎన్ని రోజులు ఉంటావు ఇంట్లో అంటారు. ఇంక ఎన్ని రోజులు ఉంటావు, ఎన్ని రోజులు తింటావు? అర్థమవుతుందండి? సంతుష్టి ఉండదు. వాడు పనికి పోతా ఉంటాడు, వాడు తర్వాత అనుకుంటాడు, ఇదేందరా నాయన ఉత్తప్పుడు ఉన్నప్పుడే గాలికి తిరిగేదరా బాగా అనుకుంటాడు వాడు. దేర్ ఈస్ నో ద సాటిస్ఫైయింగ్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ మేక్స్ యువర్ హార్ట్ సాటిస్ఫైడ్. నీ హృదయమును తృప్తి పరిచేది ఈ లోకములు ఏది లేదని నేను చెప్పటం లేదు, దేవుడే చెప్పాడు.
సంతుష్టి కలుగజేయని దానికోసం నీ రూకలను ఎందుకు నువ్వు వ్యయపరుచుకుంటున్నావు? రూకలంటే డబ్బులు. ఇవాళ డబ్బులు మనం అనేక విషయాల మీద ఖర్చు చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది చాలా విషయాల్లో వందలు వేలు ఖర్చు పెడతారు, కానీ దేవుని విషయంలో ఖర్చు పెట్టాలి నాయన. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరకు రా, నీకు నిజంగా ఇష్టం ఉంటే నా దగ్గరకు రా. నా దగ్గర ఏముందో తెలుసా? నీ హృదయానికి తృప్తిని కలుగజేసే జీవ జలం ఉంది నా దగ్గర. నువ్వు ఉచితంగా రా, డబ్బులేమి వద్దు నాకు. దేవుడు అంటున్నాడు, డబ్బులేమి వద్దు, ఉచితంగా రా, నా దగ్గర జీవజలం ఉంది. అది ఏం చేస్తుందంట? నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది, నీ హృదయాన్ని తృప్తి కలుగజేస్తుంది. మీకు ఎప్పుడు సందేహం రాలేదా? పచ్చి తాగుబోతాడు దేవుడి దగ్గరకు రాగానే మందు ఆపేశాడు. ఎలా నాయన? ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యపడింది? అది సంగమునకు రాకుండా ఉన్నప్పుడు ఎంత మానాలని ప్రయత్నం చేసినా వాడు మానడు. సిగరెట్ తాగే హ్యాబిట్ ఉంటది, వాడు సంగమునకు రాకముందు ఎన్నోసార్లు ప్రయత్నించి ఉంటాడు దాన్ని వదిలించుకోవాలని, కానీ అది వదిలిపెట్టదు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? కానీ సంఘములోనికి రాగానే వాడి హృదయమునకు తృప్తి దొరుకుతుంది. అక్కడ దొరికిన తృప్తి మరి ఏ విషయాలు కూడా వానికి కలుగజేయవు. ఆ తృప్తిని నేను పొందుకున్నానండి. నాకు కూడా మందు తాగే అలవాటు ఉంది, నాకు కూడా సిగరెట్ తాగే అలవాటు ఉంది. అవన్నీ ఎలా పోయినాయి అని అడుగుతున్నాడు మొన్న ఒక ఆయన. ఇవన్నీ ఎలా ఆపేసావు నువ్వు సడన్ గా? అరే నువ్వు తాగుతున్నావు కదా అంటున్నాడు ఒక అతను, నా ఫ్రెండే. ఒరే 2013లోనే ఆపేసాను రా బాబు నేను. 2013 నాది ఎండ్ కార్డు దానికి. అప్పటి నుంచి ఇప్పటిదాకా లేదురా అంటే, ఎలా రా అంటే, చర్చికి రారా అన్నా నేను. నీకు తెలుస్తుంది, చర్చికి రారా అన్న. ఎందుకంటే నీ హృదయమునకు సంతుష్టి కలుగజేసే స్థలం అది ఒక్కటేనండి. ఇక్కడికి వస్తే ఏమి జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియదు, కానీ ఆటోమేటిక్గా నీలోనికి మార్పు వస్తుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, పూర్ణమైనది మనలోనికి వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకం అవుతుంది. మనలో వాక్యానికి వ్యతిరేక సంబంధమైనటువంటి విషయాలు చాలానే ఉంటాయి మన జీవితాల్లో. అవన్నీ కూడా పరిపూర్ణమైనవి కావు. ఒకడు అనుకుంటాడు సిగరెట్లు తాగితే నేను హీరో అని. ఒరే బాబు ఒకసారి పోయి పల్మనరీ టెస్ట్ చేయించుకో, నీ ఊపిరితిత్తులు వయసు చెబుతాడు. 20 సంవత్సరాలు వాడికి 70 సంవత్సరాలు ఊపిరితిత్తులు ఉన్నాయని చెబుతాడు. ఒక్కసారికి నోరు ఎంత ఎల్లబెట్టాల్సి వస్తుంది. నువ్వు పల్మనరీ టెస్ట్ అని ఉంటుంది, ఏమి లేదు గాలుదయ్యా అంటాడు, వదలేవు నువ్వు అక్కడ. అర్థమవుతుందా మీకు? మందు తాగిన మైకంలో నా అంత హీరో లేడు అనుకుంటాడు వాడు. ఏముండదు ఒక 5 సంవత్సరాల తర్వాత. వింటున్నారా? ఇవన్నీ కూడా పరిపూర్ణమైనవి కావు. లోకములో పర్ఫెక్ట్ అయినది ఏదీ లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం తినేటువంటి ఆహారం దగ్గర నుంచి కట్టుకునేటువంటి బట్టల దాకా అన్నిటిలో కల్తీ ఉంది. మీరు వింటున్నారా? పర్ఫెక్ట్ అయినది ఏదీ లేదు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, పరిపూర్ణమైనది మనలోనికి వచ్చినప్పుడు మనలో పరిపూర్ణము కానివన్నీ ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాయంట. మరి ఏమిటా పరిపూర్ణమైనది? ఆయన వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యము పరిపూర్ణమైనది. అది మనలోనికి వచ్చినప్పుడు మనలో పనికిరానివి చాలానే ఉంటాయి. మన ఆలోచన కావచ్చు, కొంతమందికి ఆలోచన అస్సలు బాగోదు, అసలు మంచిగానే ఆలోచించడు వాడు. 10 మంది వచ్చి ఇది బాగుందని చెప్తే వాడు వచ్చి ఏం చెప్తాడు తెలుసా? బాగాలేదంటాడు. వాడిని ఇంగ్లీష్లో రెబల్ అంటారు. రెబల్ అంటే ప్రతిదాన్ని తిరుగుబాటు చేస్తాడు. అందరూ తెల్ల షర్ట్ వేసుకొని వస్తే వాడొక్కడు నల్ల షర్ట్ వేసుకొని వస్తాడు. అందరూ నల్ల షర్ట్ వేసుకొని వస్తే వాడొక్కడు తెల్ల షర్ట్ వేసుకొని వస్తాడు. వింటున్నారా? కొంతమంది ఆలోచన విధానం తేడాగా ఉంటుంది, వాడు కొంతమంది ప్రవర్తన తేడాగా ఉంటుంది, కొంతమందికి పొగరబోతుతనంగా ఉంటారు, కొంతమందికి అసలు తగ్గింపే ఉండదు. వింటున్నారా? ఇవన్నీ కూడా పరిపూర్ణమైన లక్షణాలు కాదండి. కానీ ఇవన్నీ మనలో నుంచి పోవాలి అంటే, ఈ యొక్క దరిద్రమైనటువంటి గుణ లక్షణాలు మనలో నుంచి వెళ్ళిపోవాలంటే వాక్యము మన యొక్క హృదయంలోనికి రావాలి. కానీ కొంతమంది వాక్యమును తీసుకోలేరు, పెడచెవిని పెడతారు,
వాక్యమును నిర్లక్ష్యం చేస్తారు. గుర్తుపెట్టుకో సహోదరి సహోదరుడా, వాక్యమును నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే నువ్వు ముందుగానే నిర్లక్ష్యించబడినటువంటి శిశువు అని అర్థం. వింటున్నారా? నువ్వు ఆ ముందుగానే నిర్లక్ష్యానికి గురైన వాడివి. ఎందుకంటే వాక్యమును నిర్లక్ష్యం చేసేవాడు వాడు ఇంతకు ముందే నశించిన వాడు, అందులో తిరిగేలేదు. ప్రైజ్ ది లార్డ్. వాక్యమును స్వీకరించినప్పుడు నీ హృదయంలోనికి నీలో ఉన్నటువంటి పనికిరానివన్నీ కూడా పక్కకు తప్పుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మానవుడు సంచరిస్తున్నాడు, వాడికి తృప్తి లేదు. ఇప్పుడు మరలా ఈ తృప్తి కావాలంటే వాడికి ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలోనికే, దేవుడి దగ్గరే, దేవుడి రాజ్యంలో మాత్రమే మనకు తృప్తి. ఇప్పుడు అక్కడికి చేరుకోవాలి మానవుడు. ఎలా? పాపము చేసిన ప్రతి వాడు కూడా మరణానికి పాత్రుడు కదా. పాపము జరిగింది. ఇప్పుడు ఆదాము ద్వారా పాపము ప్రవేశించి ప్రతివాడు అదే రకమైన పాపమును జరిగించుట ద్వారా ప్రతివాణి ద్వారా కూడా మరణం వచ్చింది. ఇప్పుడు వింటున్నారా? అంటే నీ ద్వారా మరణం వచ్చింది, నా ద్వారా మరణం వచ్చింది, పిల్లల ద్వారా మరణం, అందరి ద్వారా. ఎందుకంటే ఆదాము చేసిన పాపములనే మనము కూడా జరిగిస్తూ వచ్చాం కాబట్టి. ఇప్పుడు ఈ పాపానికి జీతం ఏంటంటే మరణం అండి. మనం నిశ్చయంగా మరణించాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా, ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్కడు కూడా నిత్య జీవానికి క్రియలను బట్టి, మనలను బట్టి, మన యొక్క మంచి ప్రవర్తనను బట్టి మనం ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోలేం. ఎందుకంటే మీకు ఒక కొటేషన్ నేను ప్రవక్త చెప్పినటువంటి ఒక కోట్ని నేను చదివి వినిపిస్తానండి మీకు. దట్ డే ఆన్ కాల్వరీ అనేటువంటి ఆ వర్తమానంలో మరి 120వ పేరాలో చెప్తున్నాడు. If you are just doing good things and think you can get in by that, ఒకవేళ నువ్వు మంచి పనులు చేసి నీ మంచి పనుల ద్వారా వెళ్ళాలి అనుకుంటే అది అసాధ్యమంట. నేను అందరికీ సహాయం చేస్తున్నాను, నేను అందరితో బాగానే ఉంటున్నాను, నేను అందరితో మంచిగానే మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా మా ఇంటికి వచ్చినా కూడా అన్నం తినందే నేను పంపించను. నా దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా నేను సహాయము కాదనకుండా చేస్తున్నాను అతనికి. ఇవన్నీ మంచి విషయాలు. నీ పొరుగువాడితో కూడా నువ్వు మంచిగా ఉంటున్నావు, ఇవన్నీ మంచి విషయాలు. కానీ ఈ మంచి విషయాలు నిన్ను దేవుని సన్నిధిలోనికి లేదా నిత్యత్వంలోనికి నేను చేర్చలేవండి. గుర్తుపెట్టుకోవాలి. నీ మంచి విషయాలు చేర్చలేవు నేను అక్కడికి. అంటే మరి మానవులందరూ కూడా నిశ్చయంగా ఏమవ్వాలి ఇప్పుడు? అరే మంచి మనల్ని రక్షించట్లేదు, మనం చేసిన మంచి పనులు మనల్ని రక్షించట్లేదు, మరి దేన్ని ఏమి రక్షించాలి? ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి అంటే మనము చేసిన పాపమునకు మూల్యము చెల్లించబడాలి. ఆ పాపమునకు మూల్యము చెల్లించకుండా మనం రక్షించబడలేం. ప్రైజ్ ది లార్డ్. మరి ఏమిటి ఆ మూల్యం? ఎలా చెల్లించాలి? డబ్బుతో కడితే సరిపోతుందా? ప్రైజ్ ది లార్డ్. డబ్బుతో కడితే సరిపోతుందా? సరిపోదండి. మరి ఎలాగా? పాపము అనేది క్షమించబడాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి. వింటున్నారా? పాపము అనేది పోవాలి అంటే, పాపము అనేది శుద్ధీకరించబడాలి అంటే, పాపమునకు ప్రాయశ్చిత్తం అనేది జరగాలి అంటే అక్కడ రక్తము అనేది ప్రోక్షించబడాలి. రక్త ప్రోక్షణ జరగకుండా పాపమునకు ప్రాయశ్చిత్తం అనేది జరగదు. మరి అందుకని మరి ఎవరి రక్తం ప్రోక్షించబడాలి? ఎవరి రక్తం ప్రోక్షించబడాలి? వింటున్నారా? రక్తము ప్రోక్షించబడాలి. సరే, ఎవరి రక్తం ప్రోక్షించబడాలి? ఎవరిలో అయితే పాపము లేదో వారి రక్తం ప్రోక్షించబడాలి. వింటున్నారా? ఎవరిలో పాపము లేదో వారి రక్తం ప్రోక్షించబడాలండి. హల్లెలూయా. మరి అలాంటి మానవుడు ఉన్నాడా భూమి మీద? చెప్పాలి. భూమి మీద సృష్టించబడినటువంటి మొట్టమొదటి మానవుడే పాపము చేశాడు కదా. మనందరం ఆయనలో నుంచి వచ్చిన వారమే కదా. మనందరం కూడా పాపమునకు గురైన వారమే కదా. మనందరం కూడా పాపము జరిగిస్తున్న వారమే కదా. మరి భూమి మీద ఇంకెవరు లేరండి.
ఇక భూమి మీద మనము చేస్తున్నటువంటి పాపములకు ప్రాయశ్చిత్తము చేసేటువంటి మానవుడు ఎవరు కూడా లేరు, ఇంక్లూడింగ్ ఆడమ్. మరి విశ్వాసులకు తండ్రి అని చెప్పుకున్న అబ్రహాముకు కూడా లేదు, మోషేకి కూడా లేదు. నువ్వు ఎవరి పేరు చెప్తావు చెప్పు? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వారు ఎవరి పేర్లు చెప్తావు చెప్పండి. వారి యొక్క రక్తము కూడా మన పాపములకు ప్రాయశ్చిత్తంగా అర్పించబడటానికి అర్హతను కలిగి లేవు. మరి ఏం చేయాలి? మనం నిశ్చయంగా చావాల్సిందే, వేరే మార్గం లేదండి. వింటున్నారా? మరి మనకి ఇంకా ప్రాయశ్చిత్తం జరిగేటువంటి అవకాశమే లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దానికి ప్రాయశ్చిత్తం జరిగించడానికి ఎవరు లేరు కాబట్టి భూమి అంతటిని చూశాడు ఆయన. ఎవరన్నా సూటబుల్ క్యాండిడేట్ ఉన్నాడా? మోషేని చూస్తే ఒక హత్య చేసి పారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. బండతో మాట్లాడంటే బండను కొట్టాడు. అబ్రహాము చూస్తే భార్యను చెల్లిని అబద్ధం ఆడాడు. వింటున్నారా? ఎవరిలో కూడా ఎట్లాగా తేరిపారా చూసినప్పుడు ఎవరిలో కూడా ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలిగిన రక్తము ఎవరు కూడా లేదండి. అప్పుడు అందుకని దేవుడు అన్నాడు, మరి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికి నేనే వెళతాను అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం జరగాలంటే, ఈ మానవుల యొక్క ప్రాయశ్చిత్తము తుడిచివేయాలంటే నేనే వెళతాను అన్నాడు. ఆయన ఒక రక్త మాంసములు కలిగిన దేహం, నీలాంటి నాలాంటి ఒక దేహమును ధరించుకొని మనకు సమీప బంధువుడైపోయాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనకు సమీప బంధువుడైపోయాడు. నీలాంటి రక్తము, నాలాంటి రక్తము, నీలాంటి దేహము, నీకున్న కళ్ళు, నీకున్న చెవులు, నీవు ఏ రకమైనటువంటి దేహమును కలిగి ఉన్నావో అదే దేహమును ఆయన ధరించుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. రక్తము చిందించడానికి ఆ దేహమును ధరించుకొని వచ్చాడు ఆయన. ఆయన ఈ దేహం మీద, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత నీ కోసము, నా కోసము, నీ పాప భారమును, నా పాప భారమును ఆయన మీద వేసుకొని ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆ కల్వరి శిలువలో ఆయన మరణించాడు. ఎప్పుడైతే ఆయన మరణించాడో, ప్రైజ్ ది లార్డ్, ఎప్పుడైతే ఆయన మరణించాడో, వినాలి, ఎప్పుడైతే ఆయన మరణించాడో నీ పాపమునకు, నా పాపమునకు ప్రాయశ్చిత్తం దొరికింది ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. మానవాళ్ళందరూ మరణానికి లోనైన వారే, కానీ 2000 సంవత్సరాల క్రితము ఆయన చేసిన ఆ బలియాగము ద్వారా మనందరము కూడా మరలా యూటర్న్ తీసుకొని ఆ జీవములోనికి వెళ్ళేటువంటి మార్గము తెరవబడింది. అందుకే ఈ దినము ప్రాముఖ్యత అండి మనకు. ఈ దినము ఎందుకు ప్రాముఖ్యమైనది? ప్రతిరోజు కల్వరిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలన్నాడంటే, కల్వరి అనేది పాపము యొక్క మూల్యమును పరిపూర్ణంగా చెల్లించబడిన దినం అది. ఇక పాపం అనే ప్రశ్నకు సమాధానము దొరికిన దినం అది. ప్రైజ్ ది లార్డ్. 2000 సంవత్సరాల క్రితం ఆయన కల్వరిలో ఆ సిలువలో మరణించినటువంటి ఆ విధానాన్ని హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము యేసుక్రీస్తు వరకు వినాలి. హల్లెలూయా. ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో వారందరూ కూడా ఆయన మరణిస్తాడు అని వారు ప్రవచించారు. ఆయన మరణిస్తాడని ప్రవచించారు. అలాగనే ఆయన నిజమైనటువంటి ఒక బలియాగముగా అర్పించబడతాడని దేవుడు నీడ రూపములో ఎన్నో ఉదాహరణలు చూపించుకుంటూ వచ్చాడు. పాత నిబంధన అంతా కూడా మనం చూస్తే పశువులు ప్రాయశ్చిత్త బలులుగా అర్పించబడ్డాయి, పాప పరిహారార్థ బలుగా అర్పించబడ్డాయి. ఈ పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఈ పశువుల యొక్క వధ దేనిని సూచిస్తుందంటే, రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణమునకు ముంగుర్తులుగా ఉన్నాయి అవన్నీ కూడా. వింటున్నారా? అర్థమవుతున్నాయి ఏమన్నా? పాత నిబంధన గ్రంథములో జరిగినటువంటి ఆ బలి అర్పణలన్నీ కూడా ఒక బలి అర్పణకు నీడగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక బలి అర్పణకు నీడగా ఉన్నాయి. ఆ బలులన్నీ కూడా ముందు రాబోతున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మరి యేసుక్రీస్తు వారు త్యాగము చేస్తేటువంటి ఆ బలిని సూచనగా ఉన్నాయి అవన్నీ కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో మనందరికీ తెలుసు ఏబేలు కూడా బలి అర్పించాడు. ఏబేలు
పాప పరిహారార్థ నిమిత్తం ఏం చేశాడు? ఒక శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లను తీసుకున్నాడు. దాని మెడకు ఒక ద్రాక్ష తీగ కట్టి దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి ఒక బలిపీఠాన్ని కట్టాడు యెహోవాకు. ఆ బలిపీఠం మీద ఆ యొక్క బలి పశువును పెట్టి ఒక పదునైనటువంటి రాయిని తీసుకొని దాని కుత్తికను కోసాడు. దాని కుత్తికను కోసి అలాగ విడిచిపెట్టబడినప్పుడు అది కొట్టుమిట్టాడుతూ అది అర్థము గాని భాషలో అరిచింది. అక్కడ అర్థం కాని భాషలో అరుస్తూ కొట్టుకుంటూ ఉంటే ఆ రక్తము ఏబేలు మీద చింది కొట్టింది. అలాగ చింది కొట్టినప్పుడు ఏబేలుకు బదులుగా ఇక్కడ ఈ గొర్రె పిల్ల బలిగా అర్పించబడింది. అది రానున్నటువంటి యేసుక్రీస్తు వారికి గుర్తండి. నిర్దోషమైనది అర్పించబడాలి అంటే ఏ దోషం ఉండకూడదు ఆ గొర్రె పిల్లలో, అంటే ఏ పాపము కూడా ఉండకూడదు ఆ గొర్రె పిల్లలో. అలాగనే యేసుక్రీస్తు వారిలో కూడా ఏ పాపము కూడా లేదు. ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము మరి వధించబడిన గొర్రె పిల్ల వలె ఉన్నాడు. ఆ కల్వరి శిలువలో ఆయన కూడా ఏలీ ఏలీ లామా సబాక్తని అని అర్థము కాని భాషలో అరిచాడు. అక్కడ ఏబేలు దగ్గర ఏ విధంగా ఆ గొర్రె పిల్ల అరిచిందో ఆయన కూడా కల్వరి శిలువలో ఏలీ ఏలీ లామా సబాక్తని అని బిగ్గరగా కేక వేశాడు. ఎన్నో ఎన్నో దృష్టాంతాలు మన ముందు పెట్టబడి ఉన్నాయి, ఎన్నో ఉదాహరణలు మన ముందు పెట్టబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మనం గనక చూస్తే లేవి కాండము 16వ అధ్యాయము. హల్లెలూయా. లేవియాకాండ 16వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలను మనం చదువుకుందాం. లోనికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో అతడు ప్రతిష్టమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్న నార లాగులు తొడుగుకొని సన్న నార దట్టి కట్టుకొని సన్న నార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ట వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసుకొనవలెను. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజము నొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని రావాలను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ హల్లెలూయా, పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను తీసుకురమ్మంటున్నాడు ఆయన. మీరు వింటున్నారా? పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను తీసుకొని రమ్మంటున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి. ఇంకొంచెం కిందకు వద్దాం. తర్వాత ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలను. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? ఏం చెప్తున్నాడు దేవుడు మోషేతోటి? నువ్వు అహరోనుకు వెళ్ళి చెప్పు, ఇశ్రాయేలీయుల సమాజం యొక్క పాప పరిహారార్థ బలికి 2 మేకలను తీసుకొని రమ్మని చెప్తున్నాడు. మీరు వినాలి, సబ్జెక్ట్ విషయాన్ని చెప్తున్నాను నేను. మీకు పనికి వస్తాయండి ఈ విషయాలు ఎక్కడ మీకు చెప్పడానికి. పాప పరిహారార్థ బలిగా ఏం తీసుకురమ్మంటున్నాడు ఆయన? దహన బలి గురించి మాట్లాడలేదు అక్కడ, పాప పరిహారార్థ బలి గురించి చెప్తున్నా మీకు. పాప పరిహారార్థ బలిగా 2 మేకలను తీసుకురమ్మంటున్నాడు. ఓకే, ఈ 2 మేకలను తీసుకొచ్చి ఏం చేయమంటున్నాడు? యెహోవా సన్నిధిని నిలవబెట్టమంటున్నాడు. ఆ 2 మేకల పేరులను చీటీలు వేయమంటున్నాడు. అక్కడ విడిచిపెట్టబడే మేక అనే దాని మీద ఒక చీటీ రాయి, అలాగే యెహోవా పేరట వచ్చు మేక అని ఒక చీటీ రాయి అని చెప్పాడు.
ప్రైజ్ ది లార్డ్. 2 మేకలు ఉన్నాయి. హల్లెలూయా. ఎలుగుబంటి లాగా ఉంది. ఓకే, ఇది విడిచిపెట్టబడేది. ఓకే, ఇలాగ ఈ 2 మేకలను దేవుని సన్నిధికి తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఏం చేయమన్నాడు దేవుడు అంటే, ఈ 2 పేర్లు చీటీలు రాయాలి. అంటే దేవుని పేరిట మేకపిల్ల, దేవుని మేకపిల్లని, విడిచిపెట్టబడే మేకపిల్లని, రెండు మేకలకు 2 చీట్లు వేయమన్నాడు. వేసిన తర్వాత ఏం చేయమన్నాడు అంటే, ఆ చీటీలు దేవుని సన్నిధిలో వేసి ఒక చీటిని తీయాలి. ఆ చీటిని తీసిన తర్వాత దేవుని పేరిట వచ్చినటువంటి గొర్రెపిల్ల ఏదైతే ఉన్నదో దాన్ని ఏం చేయాలంటే బలిగా అర్పించాలి. విడిచిపెట్టాలి అని దేని మీద అయితే చీటీ వచ్చిందో దాన్ని అరణ్యములోనికి విడిచిపెట్టాలి. ఈ 2 మేకల చాలా గొప్ప అర్థాన్ని మనకి ఇస్తున్నాయి ఇక్కడ. ఈ 2 మేకలలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య దాగి ఉంది. మీరు గుర్తించాలి. ఈ 2 మేకలను గూర్చిన అర్థం కొంతమంది ఏం చెప్తారంటే, దేవుని పేరిట వచ్చిన మేకపిల్లేమో యేసుక్రీస్తు, విడిచిపెట్టబడేటువంటి మేకేమో విశ్వాసులమైన మనము అని చెబుతారు. కానీ అది తప్పు. ఈ 2 మేకలు కూడా యేసుక్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. ఈ 2 మేకలు కూడా యేసుక్రీస్తునే సాదృశ్యముగా ఉన్నాయి. బలిగా అర్పించబడేటువంటి మేక అదేదైతే ఉన్నదో అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఏ పాప పరిహారార్థ బలి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక పేరుతో పిలువబడ్డాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఆయన దేవుని గొర్రె పిల్లగా మనందరి పాపముల మీద వేసుకొని ఆయన మరణించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణించి మన పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు అక్కడ. అలాగుననే ఆ విడిచిపెట్టబడేటువంటి గొర్రె కూడా, ఆ మేక కూడా ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఎందుకంటే ఈ విడిచిపెట్టబడేటువంటి మేకను దేవుడు ఎక్కడ విడిచిపెట్టమంటున్నాడు తెలుసా? పచ్చిక మైదానాల్లో విడిచిపెట్టండి. అక్కడ గడ్డి తింటుంది, నీళ్లు తాగుతుంది, అలాంటి చోట విడిచిపెట్టండి అని దేవుడు చెప్పలేదండి. దాన్ని అరణ్యములు విడిచిపెట్టమని చెప్పాడు. అరణ్యములు విడిచిపెట్టమంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని బ్రతకనిస్తా, కానీ మీరు బ్రతికేది అరణ్యములోనే అని చెప్పారు అనుకోండి. ఎన్ని రోజులు బతుకుతారు మహా అయితే? అసలు అక్కడ ఆహారమే ఉండదు కదా. అసలు అరణ్యంలో ఆహారమే ఉండదు కదా. నీ కనుచూపు మేరలో నీళ్లే ఉండవు కదా. అలాంటి చోట నువ్వు ఎట్ట బతుకుతావు? మరి దీన్ని విడిచిపెట్టమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, అది అరణ్యములోనే దిక్కులేని చావు చావాలని దాన్ని విడిచిపెట్టమంటున్నాడు ఆయన. మీరు గుర్తుపెట్టుకోవాలి. సిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. అలాగనే అరణ్యం అంటే పాతాళముకు వెళ్ళాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. అరణ్యం అంటే అయితే పాతాళానికి సాదృశ్యముగా ఉన్నది. ఆయన నీ పాపము నిమిత్తం మరణించాడు. నీవు వెళ్ళాల్సినటువంటి పాతాళములోనికి కూడా ఆయన వెళ్ళాడండి. మీకు అర్థమవుతుందండి? నీ పాప భారము నిమిత్తము ఆయన మీద వేసుకొని ఆయన మరణించాడు. నేను ముగిస్తున్నా ఇక. నీవు వెళ్ళాల్సిన పాతాళములోనికి కూడా ఆయన వెళ్ళాడు అక్కడ. ఇది నీడ, కానీ 2000 సంవత్సరాల క్రితం అది నిజముగా జరిగింది. ప్రైజ్ ది లార్డ్. 2000 సంవత్సరాల క్రితం ఆయన కల్వరి శిలువలో
మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ఏమి జరిగిందో తెలుసా? దేవాలయపు తెర అంటే ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆవరణము దగ్గరకు ఇశ్రాయేలీయులు రావచ్చు, కానీ వాళ్ళు వచ్చేటప్పుడు చూసిపోవడానికి రాకూడదు. ఏదన్నా చక్కటి బలులు తీసుకొస్తేనే రావాలి. వాళ్ళకు ఆవరణం వరకు అనుమతి ఉంది. పరిశుద్ధ స్థలములోనికి యాజకులు వెళ్ళొచ్చు, ఓకే. కానీ అతి పరిశుద్ధ స్థలములోనికి మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు పోకూడదని దేవుడు ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు రావడానికి లేదు. సంవత్సరానికి ఒక్కసారి రావాలి, అది కూడా పాప పరిహారార్థ బలి యొక్క రక్తమును తీసుకొని రావాలి అని చెప్పాడు. ఈ పరిశుద్ధ స్థలముకు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్య ఒక తెర ఉంటుంది. బాగా వినండి. ఈ తెరను సపరేట్ గా డిజైన్ చేయమన్నాడు దేవుడు. ఎందుకు అంటే ఈ అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది. ఈ మందసము మీద కృపా సింహాసనం ఉంటుంది. ఆ కృపా సింహాసనము మీదకు దేవుడు దిగి వస్తాడు. ఆ మహిమను తట్టుకోలేరు. ఒకవేళ నేరుగా ఒక మానవుడు అంటే ప్రధాన యాజకుడు తప్ప ఎవరు చూసినా కూడా చచ్చిపోతాడండి. వాళ్లకు డైరెక్ట్ అవ్వకూడదనే ఆ యొక్క అడ్డతెరను దేవుడు వేయమని చెప్పాడు, డిజైన్ చేయమని చెప్పాడు సపరేట్ గా. ఇప్పుడు ఏ మానవుడైనా ఆ తెరను తొంగి చూశాడు అనుకోండి, ఇలాగా ఏమవుద్ది? అసలు లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉండదు. ఎందుకో తెలుసా? చుట్టూరు కూడా ముగ్గురు చొప్పున 4 దిక్కుల ముగ్గురు గోత్రికులు చొప్పున వాళ్ళు మందసానికి కాపలా కాస్తూ ఉంటారు. ఇక నువ్వెక్కడ పట్టుకునేది? ఇది దేవుని మందసం అండి. ఇదిగోండి, ఈ దిక్కున 3 గోత్రికులు, ఈ దిక్కున 3 గోత్రికులు, ఈ దిక్కున 3, ఈ దిక్కున 3, టోటల్ 4 3 12 గోత్రికులు మందసం అనే పెట్టెకు కాపలా కాస్తూ ఉంటారు. నువ్వు సాహసించి లోపలికి పోయే లోపు నిన్ను చంపేస్తారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ నుండి తప్పించుకొని నువ్వు లోపలికి పోయి కట్టను తీసి చూసినా తగలబడి చచ్చిపోతున్నావు. ఏ చిన్న తప్పిదం జరిగినా అక్కడ ఉన్నది ఒకటి చావటం తప్ప వేరే మార్గం లేదు. ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళినా అభిషేక తైలముతో అభిషేకించబడి ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించుకొని తలపాగా ప్రతిష్ఠించబడిన తలపాగా పెట్టుకొని ఆ నూనెతో కుమ్మరించబడి లోనికి వెళ్ళినా కూడా అతడు బయటికి వస్తాడన్న గ్యారంటీ చెప్పలేవండి. ఆ మహిమను తట్టుకోలేక చనిపోవచ్చు ఆయన. అందుకే ఆయన నడుముకు తాడు ఉంటుంది. ఎవరు మన పాస్టర్లు కూడా వేస్తారు నడుముకు తాడు కట్టుకొని. చూసే ఉంటారు కదా, నల్లని తాడు ఒకటి ఏలాడబడుతూ ఉంటుంది. ఇదే పద్ధతిలో ఆ రోజు ఉంటే మరి ఇంక డైలీ తాళ్ళు పట్టుకొని లాగటమే. ఇంకా వింటున్నారా? ఆ కాలంలో నడుముకు తాడు ఉంటుంది. ఆ తాడును పట్టుకొని బయటికి లాగేవాళ్ళు చనిపోయినప్పుడు. ఇక చూడండి, లోపలికి వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి ఆ బలిని, ఆ రక్తమును తీసుకొని ఆ కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఆ రక్తము నిమిత్తము దేవుడు వారికి ప్రాయశ్చిత్తం జరిగిస్తాడు. హల్లెలూయా. అయితే 2000 సంవత్సరాల క్రితం ఆయన ఆ కల్వరి శిలువలో మరణించినప్పుడు మీరు చూడండి, ఈ అడ్డ తెర పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న ఈ అడ్డ తెర 2గా చినిగిపోయిందంట. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి. యాభైవ వచనం 51. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను. ప్రైజ్ ది లార్డ్. నేను ముందుగానే చెప్పాను, ఈ తెర ఏం తెర అంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య అడ్డుగా ఉన్నటువంటి తెర ఇది.
ఈ తెరను ఎలాగా తయారు చేయమన్నాడు అంటే నిర్గమాకాండము 26వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది. త్వరగా. నీల, ధూమ్ర, రక్తవర్ణం అంటే ఇక్కడ 3 రంగులు చెప్పాడు అక్కడ. మూడు రంగులు, నీలము, ధూమ్ర, రక్తవర్ణము, బ్లూ, పర్పుల్, క్రిమ్జన్. ఈ 3 రంగులతోటి దారములు చేత ఈ యొక్క కర్టన్, ఈ యొక్క తెరను తయారు చేయమన్నాడు ఆయన. అది కూడా ఈ రంగులు కలిగినటువంటి ఈ దారం, వీటిని కొన్ని ప్రత్యేకమైనటువంటి జీవుల నుంచి తీస్తారంట. చాలా ఖరీదంట ఆ దారాలకు వేసినటువంటి ఆ రంగు, అక్కడ అద్దక మధ్యన ఆ రంగు చాలా కాస్ట్లీ అంటది. మరి ఆ దేవుడు చెప్పినటువంటి ఆ డిజైన్ తోటి ఆ తెరను చేయించారు. ఇది ఏం చేస్తుంది? మనుషులకు మందసమునకు మధ్యలో అడ్డముగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ అడ్డ తెర యేసు ప్రభు వారు మరణించినప్పుడు చినిగిపోయిందంట. ఎందుకు చినిగిపోయింది అని మనం ఆలోచించినప్పుడు, ఇది వరకు దేవుడు మనుష్యుని దగ్గరకు వెళ్ళేటువంటి మార్గమే లేదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనిషి పాపము చేసినప్పుడు మానవునికి దేవునికి మధ్య ఒక ఎడమ కలిగింది అక్కడ. మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి మానవుడి దగ్గరకు వెళ్ళే మార్గము లేదు, లేదా మానవుడు దేవుడి దగ్గరకు వెళ్ళేటువంటి మార్గము మూసివేయబడింది అది. కానీ ఎప్పుడైతే యేసు వారు మరణించాడో దేవుడు డైరెక్ట్ అయిపోయాడు మనకి. ప్రైజ్ ది లార్డ్. ఆ తెర చినగటం అంటే ఏంటంటే దేవుని దగ్గరకు మనకు ఒక మార్గం అనేది ఏర్పాటు చేయబడింది. అందునిమిత్తమే కల్వరి దినం అనేది అది ప్రాముఖ్యమైనటువంటి దినము. కల్వరి అనేది పాపమునకు ప్రాయశ్చిత్తము చేసినటువంటి దినం అది. కల్వరి అనేది నీకు దేవుని దగ్గరకు మార్గమును ఏర్పాటు చేయబడినటువంటి దినం అది. మరి నువ్వేం చేయాలి ఆ దినము కోసము అంటే ప్రవక్త అంటున్నాడు, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇతరుల కోసమే జీవించాడు కనుక మీరు కూడా ఇతరుల కోసము జీవించమని ప్రవక్త కల్వరిలో ఆ రోజు ఆ వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడండి. మనము కూడా ఇతరుల కోసము జీవించాలంట. కొన్ని విషయాలు ప్రవక్త చెప్పిన విషయాలు నేను చదివి నేను ఈ కూటమును ముగిస్తాను. తదుపరి మన ప్రార్థనా కూటంలోకి వెళ్దాం. He gave his life. He made an example for you. ఆయన తన ప్రాణమును ఇచ్చాడు. అలాగనే మన కోసము ఆయన ఒక ఉదాహరణగా పెట్టబడ్డాడు అక్కడ. అయితే నౌ వాట్ మస్ట్ వి డూ? ఇప్పుడు మనం ఏమి చేయాలి మరి ఆ దినం కోసం? నౌ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ జీసస్ నెవర్ లీవ్డ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు మొట్టమొదటి విషయం నేను మీతో చెప్పేది ఏంటంటే ప్రవక్త చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా తన కోసము జీవించలేదంట. వినాలండి. ఇప్పుడు ఈ దినం యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం. పాపమునకు మూల్యము చెల్లించబడిన దినము, అలాగే దేవుని దగ్గరకు మార్గం అనేది తెరవబడిన దినం ఇది. ఇప్పుడు ఆ రెండు తెలుసుకున్నాం మనం. ఇప్పుడు మూడవది ఏంటంటే మనం ఏం చేయాలి దినం కోసం? ఏం చేయాలి ఇప్పుడు మనం అంటే ఆయన యేసుని గురించి వివరిస్తూ, జీసస్ నెవర్ లీవ్డ్ ఫర్ హిమ్సెల్ఫ్. యేసు తన కోసము తాను ఎప్పుడు కూడా జీవించలేదు. హిజ్ లైఫ్ వాజ్ స్పెంట్ ఫర్ అదర్స్. అతని యొక్క జీవితం ఇతరుల కోసమే పెట్టబడింది. తను ఇతరుల కోసమే జీవించాడు. అలాగే వెన్ యూ సే యూ గో టు చర్చ్ అండ్ యూ డూ గుడ్ థింగ్స్, దట్స్ ఫైన్. నువ్వు చెప్పినప్పుడు అంటే నేను సంఘానికి వెళ్తాను, నేను మంచి విషయాలు చేస్తానని చెప్పినప్పుడు అది మంచిదే. బట్ వెన్ యూ లీవ్ యువర్ లైఫ్ టు యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ నాట్ ఎటర్నల్ లైఫ్.
నీవు నీ కోసమే జీవించినప్పుడు ప్రియమైనటువంటి సోదరుడా, నీకు నిత్య జీవం అనేది లేదని అంటున్నాడు ప్రవక్త ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎటర్నల్ లైఫ్ ఈజ్ లివింగ్ ఫర్ అదర్స్. నిత్య జీవము అనగా ఇతరుల కోసమే జీవించటం అయి ఉన్నది అని అంటున్నాడు. ఇట్ ప్రూవ్డ్ ఇట్ వెన్ ఇట్ కమ్ ఇన్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు అది నిరూపణ చేయబడింది. యేసువారు తన కోసం ఎప్పుడు ఆలోచన చేసుకోలేదండి. యేసువారు తన కోసం ఎప్పుడు కూడా కాలాన్ని గడపలేదు. యేసువారు ఒక పిక్నిక్ వెళ్ళినట్టు మనం చూడం. యేసువారు తనకు నచ్చినట్టుగా, తన మనసుకు నచ్చినట్టుగా ఆయన జీవించడం మనం చూడం. హల్లెలూయా. హీ లీవ్డ్, ఆయన జీవించాడు ఆ విధంగా, అండ్ హ్యాడ్ ఎటర్నల్ లైఫ్. ఇప్పుడు మరి ఆయన నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు. బికాస్ హీ డిడ్ నాట్ లీవ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎందుకు ఆయన నిత్యత్వంలో ఉన్నాడు ఇప్పుడు అంటే, ఆయన భూమి మీద ఉన్నటువంటి దినాలలో ఆయన ఎప్పుడు కూడా తన కోసం ఆయన జీవించలేదు. హీ లీవ్డ్ ఫర్ అదర్స్. ఆయన ఇతరుల కోసం జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. Someone said, "How can you stand? Let anybody call you such bad names. You don't live for yourself. You live for others, that you might redeem that man. You become sons. And the trouble of it is, the church has forgot they were sons. You are a son. You are taking Christ's place. You are a son. So don't live for yourself. Live for others." ఇతరులు నీ దగ్గరకు వచ్చి తప్పుడు పేర్లతో నువ్వు పిలిచినప్పుడు వాళ్ళ కోసం నువ్వు ఎలాగ జీవించగలవు? దేవుడు అంటున్నాడు, అలాగ నువ్వు జీవించిన ఎడల నువ్వు దేవుని కుమారుడివి కాదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు కూడా చెప్పారు కదా, నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తే దానివల్ల ప్రయోజనం ఏమిటి? నిన్ను ద్వేషించు వారిని కూడా నువ్వు ప్రేమించాలన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగా నువ్వు నిన్ను ద్వేషించు వారిని నువ్వు ప్రేమించిన ఎడల, నువ్వు వారి కోసం జీవించిన ఎడల నువ్వు వారిని సంపాదించుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వారిని ఏం చేసుకుంటావు? సంపాదించుకుంటావు. అప్పుడు నువ్వు ఏ స్థానాన్ని కలిగి ఉంటున్నావు అంటే, క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఏ స్థానాన్ని కలిగి ఉన్నాడు అదే స్థానాన్ని నువ్వు తీసుకుంటున్నావు. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయిపోతున్నావు. ఎందుకంటే నువ్వు నీ కోసం జీవించట్లేదులే గాని నువ్వు ఇతరుల కోసమే జీవిస్తున్నావు. లివ్ ఫర్ దట్ మ్యాన్ హూ హేట్స్ యూ. మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో నువ్వు వారి కోసమే జీవించు. లివ్ ఫర్ దట్ పర్సన్ హూ వుడ్ కిల్ యూ ఇఫ్ దే కుడ్. ఎవరైతే మిమ్మల్ని చంపాలనుకుంటున్నారో, మిమ్మల్ని చంపాలని ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో నువ్వు వారి కోసం జీవించు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రవక్త చెప్తున్నాడు, ఆయనను చంపేవారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన పక్కలో బల్లెపు పోటు పొడుస్తున్నప్పుడు ఆయన వారిని గురించి ఏమని మాట్లాడాడు అంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ఆయన ప్రార్థన చేశాడు. అలాగనే ప్రవక్త మనల్ని ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించమని చెబుతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇతరుల కోసం జీవించినప్పుడే అది నిత్య జీవం అవుతుంది. ఎప్పుడన్నా నువ్వు సమయాన్ని తీసుకొని సువార్త చేసావా? ఎవరికన్నా క్రీస్తుని పరిచయం చేసావా? ఎవరి కోసమైనా నువ్వు ప్రార్థన చేసావా ఇప్పటి వరకు? ఎప్పుడన్నా ఆదివారం సంఘం అయిపోగానే 1 గంట సమయాన్ని తీసుకొని ఎవరి దగ్గరకైనా వెళ్ళి ప్రార్థించడం చేసావా? ఎవరితోనైనా వాక్యమును మాట్లాడటం ఎప్పుడన్నా చేసావా? ఇవన్నీ చేయకుండా మనం ఇతరుల కోసం జీవించామని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము మన కోసం మాత్రమే కాదు ఇతరుల కోసం కూడా మనం జీవించాలని ఈ దినాన దైవ ప్రవక్త మనకు చెప్తున్నాడు. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను మన హృదయంలో ముద్రించును గాక. ఈ సమయంలో మనందరం కూడా